Hello students, welcome to Techno Science Club. Good evening all of you. Welcome to 60 days 10th class revision plan. Welcome to Techno. Day 2 Physical Science Acids, Bases and Salts అనేటటువంటి చాప్టర్లో సెకండ్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Let's go into the topic. Welcome back friends, welcome back to Techno Science Club 10th class 60 days revision program 2023 day 2 physical science acids, bases and salts. Important questions of 1 mark 2 marks 4 marks and 8 marks questions ki swagatam. Acids, bases and salts. In this lesson, one mark important questions are there. Which gas is usually liberated when an acid react with metal? Acid metal తో రియాక్ట్ అయితే ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది? Which gas is liberated when acid react with the metal? Answer is hydrogen gas. When acid is react with the metal, there is a displacement reaction is there. The hydrogen molecule, hydrogen atoms are displaced from the acid by the metal and the hydrogen gas is liberated out. Why pickles and sour substances are not stored in brass and copper vessels? ఎందుకు స్టోర్గా పుల్లగా ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ పికిల్స్ బ్రాస్ మరియు కాపర్ వెజల్స్లో స్టోర్ చేయరు? వై ఆర్ నాట్ స్టోర్డ్? ఎందుకంటే ద బ్రాస్ అండ్ ద కాపర్ ఆర్ ద మెటల్స్, ద పికిల్స్ అండ్ ద sour substances contains acids, so the acids react with metals and form metal oxides. These metal oxides are very harmful to our body, so we are not stored in copper and brass vessels, pickles and sour substances, right? Poisonous to our human body when it is stored in the metal containers. Third question, write any two uses of a bleaching powder. Bleaching powder యొక్క uses. It is used to textile industry for bleaching, washing for clothes in లాండ్రీలో క్లోత్స్ వాష్ చేయడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో క్లోత్స్ని వాష్ చేయడానికి యూస్ చేస్తారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూస్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ యూజ్డ్ ఫర్ డిజిన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ని జమ్స్ నుంచి ఫ్రీ చేయడానికి డిజిన్ఫెక్టింగ్ చేస్తుంది. డ్రింకింగ్ వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిములను చంపి వాటర్ని క్లీన్ చేస్తుంది. మనము ఫిల్టర్స్ వాడుతున్నాం, ఆర్ఓ ఫిల్టర్స్ అవి ఇవి, దాంట్లో యూస్ చేసేది బ్లీచింగ్ పౌడర్. జనరల్గా మనం ఆర్ఓ ఫిల్టర్లో యూస్ చేసేది బ్లీచింగ్ పౌడర్ కాకపోవచ్చు, ఫిల్టర్స్ యూస్ చేస్తాము. కానీ గవర్నమెంట్ సప్లై చేసేటటువంటి ట్యాంక్ వాటర్స్లో వాళ్ళు కలిపేటటువంటిది బ్లీచింగ్ పౌడరే కలుపుతారు పెద్ద ట్యాంక్లో. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ని వాటర్కి కలిపినప్పుడు క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ క్లోరిన్ గ్యాస్ అనేది జమ్స్ని కిల్ చేస్తుంది. సో వాటర్ ప్యూరిఫై అవుతాయి, రైట్? అదేవిధంగా క్లోరోఫామ్ ప్రిపరేషన్లో కూడా బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకు 9 o'clockకి పెడుతున్నాను, లేట్గా పెడుతున్నాను అంటే మా స్టూడెంట్స్ అదేవిధంగా ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా 10th క్లాస్ కాబట్టి ట్యూషన్స్కి వెళ్ళి వస్తారు. సో ట్యూషన్స్కి వెళ్ళొచ్చేటప్పటికే 9:30 అవుతుంది, 9 o'clock అవుతుంది. సో ఆ తర్వాత లైవ్ పెడితే మేమందరం కూడా చూడగలుగుతాం సార్ అనేటటువంటి రిక్వెస్ట్ మేరకు నేను 9 o'clockకి పెట్టడం జరిగింది. సో any doubts, if you have any doubts please ask in the comment box and please like, share to your friends in the WhatsApp social medias. రైట్. ఫోర్త్ క్వశ్చన్ గమనించినట్లయితే వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ అండ్ బేస్
ఈజ్ యాడెడ్ టు వాటర్. ఫోర్త్ క్వశ్చన్ అండి, యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్కి యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఏ ప్రికాషన్స్ దట్ బి టేకెన్, యాసిడ్స్ అండ్ బేసెస్ షుడ్ యాడెడ్ టు వాటర్, నాట్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్కి వాటర్ని యాడ్ చేయకూడదు, వాటర్కే యాసిడ్స్ అండ్ బేసెస్ని యాడ్ చేయాలి. ఆ క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. వెన్ మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ వాటర్ రిజల్ట్స్ ద decrease in the concentration of H3O plus and OH minus ions per unit volume. ఆ యాసిడ్స్లో అయితే H3O ప్లస్ అండ్ H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, వాటర్ని మిక్స్ చేయడం వల్ల డైల్యూట్ అవుతుంది. H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ వాల్యూమ్లో ఒక పర్టిక్యులర్ యూనిట్లో ఎన్ని H ప్లస్ అయాన్స్ ఉండాలో వాటర్ని యాడ్ చేయడం వల్ల ఆ H ప్లస్ అయాన్స్ నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది, పలుచన అవుతుంది. అదేవిధంగా బేసెస్లో అయితే OH మైనస్ అయాన్స్ డిక్రీజ్ అయిపోతాయి, వాటర్ని యాడ్ చేయడం వల్ల యాసిడ్ అనేది పలుచబడుతుంది, వాటర్ మాలిక్యూల్స్ పెరుగుతాయి. OH మైనస్ అయాన్స్ అండ్ H3O ప్లస్ అయాన్స్, H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సచ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. ఈ ప్రాసెస్ని ఏమంటాము? డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ అని చెప్తాం. డైల్యూషన్ ఎప్పుడు కూడా ల్యాబొరేటరీలో యూస్ చేసేటటువంటి యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ డైల్యూటెడ్ యాసిడ్స్ అండ్ డైల్యూటెడ్ బేసెస్ని యూస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ గమనించినట్లయితే, వాట్ ఈస్ బేకింగ్ పౌడర్? హౌ డస్ ఇట్ టేక్స్ కేక్ సాఫ్ట్ అండ్ స్పంజీ? కేక్స్ తయారు చేసేటప్పుడు, బ్రెడ్స్ తయారు చేసేటప్పుడు మనకు బేకింగ్ పౌడర్ని యూస్ చేస్తూ ఉంటాం. ఈ బేకింగ్ పౌడర్ని యూస్ చేయడం వల్ల ఆ బ్రెడ్ కానీ కేక్ కానీ స్పంజీగా తయారవుతుంది. అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఏంటంటే బేకింగ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఆ పౌడర్కి అది హీట్ చేయడం ద్వారా NaHCO3 సోడియం బైకార్బోనేట్, బేకింగ్ పౌడర్ యొక్క సోడియం బైకార్బోనేట్ అంటాం. ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ మైల్ ఎడిబుల్ యాసిడ్ సచ్ యాజ్ టార్టారిక్ యాసిడ్, వాటి యొక్క మిక్చర్తో మనకి బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది. బేకింగ్ సోడాని ఎడిబుల్ యాసిడ్స్ని మిక్స్ చేయడం ద్వారా బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది. ఇది కూడా 1 మార్క్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. హౌ ద బేకింగ్ పౌడర్ ఈజ్ ఫామ్ అంటే బేకింగ్ సోడా ప్లస్ ఎడిబుల్ యాసిడ్స్ లైక్ టార్టారిక్ యాసిడ్. ఎడిబుల్ యాసిడ్స్ని బేకింగ్ సోడాని యాడ్ చేస్తే బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది. ఈ బేకింగ్ పౌడర్ ఏమవుతుంది? వెన్ ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్, NaHCO3 రియాక్ట్ విత్ టార్టారిక్ యాసిడ్ టు ఎవల్యూట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేసామో NaHCO3 ప్లస్ H ప్లస్ గివ్స్ రైస్ టు CO2 బయటకు వెళ్ళిపోతుంది. NaHCO3లోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ మిగిలిపోతుంది, NaOH మిగులుతుంది, సోడియం సాల్ట్ మిగిలిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ గ్యాస్ కాబట్టి అది బయటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న హోల్స్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కేక్లోంచి, బ్రెడ్లో నుంచి. సో అక్కడ కేక్ మరియు బ్రెడ్ అనేది స్పాంజ్ లాగా అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్తో స్పంజీగా తయారవుతుంది. ఆ ఎస్కేపింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ పదార్థం నుంచి ఎస్కేప్ అవ్వడం వల్ల చిన్న చిన్న హోల్స్ ఏర్పడతాయి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ గమనించినట్లయితే, on adding of diluted hydrochloric acid, copper oxide powder, the solution formed in blue-green. Write the new compound formation. చూడండి, మెటల్ ఆక్సైడ్స్ ఏదైనా సరే, ఇక్కడ కాపర్ ఆక్సైడ్ని తీసుకున్నారు. మెటల్ ఆక్సైడ్స్కి యాసిడ్ని కనుక మిక్స్ చేసినట్లయితే సాల్ట్ మరియు వాటర్ వస్తుంది. ఇది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్. మెటల్ ఆక్సైడ్స్ బిహేవ్స్ యాజ్ అ బేస్. మెటల్ ఆక్సైడ్స్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తాయి. వాటికి యాసిడ్స్ని యాడ్ చేసినప్పుడు అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. CuO ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు CuCl2 మరియు H2O. హైడ్రోజన్ బయటకు పంపిస్తుంది. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సైడ్ రెండు కలిసి H2O బయటకు వెళ్ళిపోతుంది. CuCl2 అనేటటువంటి సాల్ట్ ఫామ్ అవుతుంది. రైట్. సో మెటల్ ఆక్సైడ్స్ బిహేవ్స్ యాజ్ ఏ బేసిక్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్ అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సెవెంత్ క్వశ్చన్ గమనించినట్లయితే, టేక్ సమ్ వాటర్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 in it. Shake the test tube well. If you touch the bottom of the test tube, you will feel hot. Now, instead of H2SO4, you add NaOH pellets to the water. Another set of test tube.
టచ్ ద బాటమ్ ఆఫ్ ద వాట్ యు అబ్జర్వ్. ఏం లేదు, ఇట్లా పెద్ద క్వశ్చన్ లాగా ఉంది కానీ మీకు చూసి పెద్దది అనుకుంటారు, ఏం లేదు. వాటర్కి యాసిడ్స్ కానీ బేసెస్ కానీ, అది H2SO4 కావచ్చు, HCl కావచ్చు, NaOH కావచ్చు, యాసిడ్ కానీ బేస్ కానీ ఏదైనా సరే వాటర్కి యాడ్ చేసినప్పుడు అది ఒక డైల్యూట్ అవుతుంది. దానితో పాటుగా ఎగ్జోథర్మల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే హీట్ని లిబరేట్ చేస్తుంది, ఎనర్జీని లిబరేట్ చేస్తుంది. ఎప్పుడైతే NaOHని యాడ్ చేసామో అది Na+గా OH- విడిపోతుంది, డికంపోజిషన్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. ఈ డికంపోజిషన్ రియాక్షన్లో కూడా ఎనర్జీ లిబరేట్ అవుతుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఫామ్ అవ్వడం వల్ల టెస్ట్ ట్యూబ్ని పట్టుకోగానే, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, హీట్ లిబరేట్ అయ్యేటటువంటి రియాక్షన్స్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాము. కాబట్టి టెస్ట్ ట్యూబ్ పట్టుకోగానే మనకి హాట్గా అనిపిస్తుంది, రైట్. తప్పకుండా అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిఎస్లో తెలుగు మీడియం అండ్ మ్యాథమెటిక్స్ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. పీడిఎఫ్ ఫామ్లో డిస్క్రిప్షన్లో పెట్టండి, తప్పకుండా పీడిఎఫ్ ఫామ్లో పెడతాను అనూష, తప్పకుండా. దయచేసి మీ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వీలున్నంత వరకు ఆల్రెడీ డే వన్లో హీట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము. డే 2లో యాసిడ్ బేసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాము. మరికొన్ని ఈ వరుసగా ఒక్కొక్క చాప్టర్ని 2-3 క్లాసెస్లో కంప్లీట్ చేసి మరలా ఇంకొకసారి కూడా రివిజన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత వరకు 1-2 సార్లు ఈ 60 డేస్, మనకి దాదాపుగా 60-65 డేస్ ఉంది. 60 డేస్ని నేను రివిజన్ ప్లాన్గా చేశాను. ఈ 60 డేస్ రివిజన్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ప్రతిరోజు మన క్లాస్లో వస్తూ ఉంటాయి. 9th క్వశ్చన్ గమనించండి. 1 more questions. వాట్ హ్యాపెన్ ఇఫ్ ద కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ టేక్స్ ఇన్ టు డ్రై టెస్ట్ ట్యూబ్? కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని డ్రై టెస్ట్ ట్యూబ్లో వచ్చేసి హీట్ చేస్తే ఏమవుతుంది? ఎస్, బ్లూ టు వైట్ కలర్లో, బ్లూ కలర్ ఉండేటటువంటి కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లో మారుతుంది. ఆ కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ కాస్త ఎవాపరేట్ అయిపోతాయి. దీన్నే క్రిస్టలైజేషన్ ఆఫ్ సాల్ట్, క్రిస్టలైజేషన్ ఆఫ్ కాపర్ సాల్ట్గా చెప్తాము. ఇది ఒక పెద్ద 4 మార్క్స్ యాక్టివిటీ ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్. అది ఏమవుతుంది అని 1 మార్క్ అడగడం జరిగింది. వాట్ హ్యాపెన్స్ వెన్ ద కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఆర్ యాడెడ్ టు ఏ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్? When it is heated, the water molecules in the crystals is evaporated and the color of copper sulfate blue, it turns into white అని చెప్పొచ్చు. అదేవిధంగా కామన్ సాల్ట్ యొక్క ఫార్ములా NaCl, బేకింగ్ సోడా యొక్క ఫార్ములా NaHCO3, అదేవిధంగా వాషింగ్ సోడా ఫార్ములా కూడా అడగడానికి అవకాశం ఉంది. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా వచ్చేటప్పటికి NaHCO3గా చెప్తాం. బేకింగ్ సోడా ఫార్ములా వచ్చేటప్పటికి బేకింగ్ సోడా NaHCO3, అదేవిధంగా వాషింగ్ సోడా వచ్చేటప్పటికి Na2CO3గా చెప్పడం జరుగుతుంది. వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా, రైట్. రైట్, నెక్స్ట్ ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్ గమనించండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఈరోజు 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. నెక్స్ట్ క్లాస్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్, ఇదే చాప్టర్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం రేపటి క్లాస్లో. 8కి స్టార్ట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాను. 9కి చెప్పారు కానీ 9కి స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ రాలేదు, ఎక్కువ మంది షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ఎక్కువ మంది లైవ్లోకి రావట్లేదు. సో 7 o'clock 8 o'clock స్టార్ట్ చేస్తాను. సో అప్పుడైనా వస్తారేమో. రేపటి నుంచి కొంచెం ముందు స్టార్ట్ చేసుకుందాం. సో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రేపే చెప్పుకుందాం ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ని. ఈ చాప్టర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 చెప్తాను చూడండి, మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు క్లాస్లో చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మాయిస్ట్ ప్రూఫ్ కంటైనర్స్, అంటే తడి తగలని కంటైనర్స్లో ఉంచుతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రియాక్ట్ విత్ వాటర్ ఆర్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఫార్మ్ జిప్సమ్, CaSO4 2H2O, జిప్సమ్గా ఫామ్ అవుతుంది. జిప్సమ్ గట్టిగా ఉంటుంది. అలా గట్టి పడిపోతే మనకు ఉపయోగం లేదు కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల. పౌడర్ లాగా ఉంటే వాటర్ని మిక్స్ చేసి కావాల్సినటువంటి షేప్లో తయారు చేస్తాం. ముందుగానే మాయిస్ట్ తీసుకొని అది గట్టిగా అయిపోతే ఉపయోగం ఉండదు కాబట్టి మాయిస్ట్ ప్రూఫ్ కంటైనర్స్లో దాన్ని స్టోర్ చేస్తారు. జిప్సమ్గా ఏర్పడుతుంది దాన్ని ప్రివెంట్ చేయడానికి. వై డస్ నాట్
డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు డిస్టిల్డ్ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు అంటే, డిస్టిల్డ్ వాటర్లో H3O+ అయాన్స్, OH- అయాన్స్ ఏమీ ఉండవు. ఫ్రీ అయాన్స్ అనేవి ఏమీ ఉండవు. డిస్టిల్డ్ అయాన్స్లో అన్నీ కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఫ్రీ అయాన్స్ ఏమీ ఉండవు. వాటికి కొంచెం యాసిడ్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేస్తే తప్ప అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ కావు. అప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. డిస్టిల్డ్ వాటర్లో ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్, ప్యూర్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవి ఉండవు, కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ కాదు. డ్యూరింగ్ ద డైల్యూటింగ్ యాసిడ్ వై ఇట్ ఈజ్ రికమెండెడ్ టు యాసిడ్ షుడ్ బి యాడెడ్. ఇది చెప్పాను కదా మీకు, యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్కి యాడ్ చేయాలి, వాటర్ని యాసిడ్కి బేస్కి యాడ్ చేయకూడదు అని చెప్పారు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్కి యాడ్ చేస్తే ఇది ఒక పెద్ద ఎక్సోథర్మల్ రియాక్షన్గా ఫామ్ అయ్యి ఎక్కువ హీట్ లిబరేట్ అయ్యి అది పేలిపోవడం జరుగుతుంది. అందుకని మనము యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ కొంచెం సేపు ఆగి మరలా కొంచెం యాసిడ్ని లేదా కొంచెం బేస్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ care must be taken while mixing of concentrated acid and water. The acid must be allowed to add slowly to the water and at a constant stirring. కలుపుతూ ఉండాలి, హీట్ని తగ్గిస్తూ ఉండాలి. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ హీట్ని జనరేట్ చేస్తాయి. ఈ హీట్ని జనరేట్ చేయడం వల్ల ఎప్పుడైతే మీరు యాసిడ్లో కానీ బేస్లో కానీ వాటర్ని మిక్స్ చేస్తే అవి స్పెల్ అయిపోయి స్ప్లాష్ అవుట్ అయిపోయి మన మీద పడి బర్న్ అవ్వడానికి, మన చేతులు అవన్నీ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్ప్లోజన్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా యాసిడ్స్ని బేసెస్కి వాటర్ని మిక్స్ చేయరు, ఎప్పుడు కూడా వాటర్కి మాత్రమే యాసిడ్స్ని బేసెస్ని మిక్స్ చేస్తారు. ఇది యాసిడ్స్ని బేస్ని మిక్స్ చేసేటటువంటి ప్రికాషన్. థ్యాంక్ యూ. 6 మెంబర్స్ ఆల్ మెంబర్స్ ఆర్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వచ్చి చూస్తూ ఉంటే నేను కూడా లైవ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికి నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. తక్కువ మంది అయిపోతే చెప్పడానికి అవకాశం ఉండదు. సో రేపు 8 o'clockకే స్టార్ట్ చేసుకుందాం లైవ్. కొంచెం ముందు స్టార్ట్ చేసుకుందాము, లేట్ అయిపోయినట్లుంది, ఎక్కువ మంది ఏం లేవనుకొని ఆపేసినట్టున్నారు. సో 8 o'clock స్టార్ట్ చేసుకుందాం. 8 o'clock రేపు 8 o'clockలో రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో డే 3లో మరికొన్ని 4 marks క్వశ్చన్స్ అండ్ 8 marks క్వశ్చన్స్, ఇంకొన్ని 2 marks క్వశ్చన్స్ని డే 3లో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో పెట్టినా, ఏ లైవ్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.